అక్కడ ఉన్నటువంటి గౌదిగా చెప్పారు. నేను నిన్న అనకాపల్లి వెళ్ళాను, నేను కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాను, ఇద్దరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. కలెక్టర్ గారు లేరు, లేకపోయినా అక్కడ అందరితో అక్కడ ఉన్న ఆర్డీఓ వాళ్ళతో మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు విపరీతమైన భూములు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు పూలింగ్లో. జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా, 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊళ్ళకి కలిపి మధ్యలో ఒక ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చాను కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది, మన 23వ తారీఖున ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారి స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మీరు కలెక్టర్గా మీరు ఎందుకంటే అక్కడ ఎందుకు మీరు కలెక్టర్గా రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో, అక్కడ దర్బారు, సామాన్యులు ఎవరో వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇతను. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు అలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటారండి? ఫోన్ చెయ్యండి అని నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితానికి రిప్లై ఉండదు. మాజీ శాసనసభ్యుడయ్యా, అతను ఇచ్చి స్వయంగా వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను, ప్రజల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కప్పులు చెప్తాడు. మళ్ళీ ఒక మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దానికి రిప్లై ఇవ్వాలి. అయినా సరే వదలలేదు. మేము సిఐడి దగ్గరికి వెళ్ళాం, సిఐడి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చాం. సార్ అలా జరుగుతుంది సార్, మీరైనా ఎంక్వైరీ చేయండి అని. ఎన్ఏ సిఐడి వాళ్ళు స్పందించి డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించుకొని సిఐడి వాళ్ళు రిప్లై ఇచ్చారు. నేను అడుగుతున్నాను సిఐడి వాళ్ళని, చాలా సంతోషం అండి. ఈ 4.5 సంవత్సరాల సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు. మీరు బాధపడ్డాం, సిఐడి డిపార్ట్మెంట్ ఏంటి ఎలాగైపోయింది ఏంటరా అనుకున్నాను నేను. అని ఆఖరి నిమిషంలో కొంచెం బుర్ర మంచి ఆఫీసర్ వచ్చినట్టుంది, ఎంక్వైరీ చేశారు. సరే రిజల్ట్ ఎలాగుంటుందో చూద్దాం, కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు. కలెక్టర్ గారు ఎందుకు అయిపోయారండి? కలెక్టర్ గారు బాధ్యత అది. ఏమయ్యారు కలెక్టర్ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి సొత్తు పాదాలకు సేవ చేసుకొని పుట్టావా? డ్యూటీ ఏంటి? కనీసం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో, మేము ఇచ్చినట్టు కంప్లైంట్ కరెక్టా కాదు చెప్పు, కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకో. అంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎలాగా కేసు టేకప్ చేశారు కాబట్టి
దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.